మందమర్ మార్కెట్లో మరొక గుండం, జాన్ మియా గుండం. ఇది ఒకసారి మనం చూద్దాం, వీళ్ళు ఇంకా సవార్లను తయారు చేసినరా లేదా, సవార్లు అయినాయి ఇంకా అలంకరణ చేయాలి, ఇంకా చెయ్యాలి. డెకరేషన్ చూడండి ఏ విధంగా చేసినారో. జాన్ మియా గుండం ఇది మందమర్ మార్కెట్లో. దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న గుండం అంటే ఇదే అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ మాటలలో మనం విందాం. మొహరం పండుగ మందమరి ప్రత్యేకత. మందమరి అంటే ఇక మొహరం పండుగ జరిగినట్టు ఎక్కడ జరగదు అని నేను అంటాను. ఎందుకంటే 40 సంవత్సరాల నుండి నేనే చూస్తాను స్వయంగా. ఎంత అద్భుతంగా జరుగుతుందంటే అద్భుతం, ఇక అది అమోఘం అన్నట్టు. అంత అద్భుతంగా ఈ పండుగ జరుగుతుంది. మందమరి మార్కెట్లో ఒకే చోట ఒక 6 లేదా 7 గుండాలు ఉన్నాయంటే అది ఎక్కడ కూడా లేదు. అది ఒక చరిత్ర. మందమరి ఒక చరిత్ర సృష్టిస్తుంది ఈ మొహరం పండుగ, ఈ సవార్ల గుండాలల్లో. సరే, ప్రజెంట్లీ మనం జాన్ మియా గుండం దగ్గర ఉన్నాం. వీళ్ళ మాటలలో మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే భవిష్యత్తు ముందు తరాలకు ఇన్ఫర్మేషన్ అందాలంటే నేను వీళ్ళని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్సర్లు మనం రాబట్టాలి. సో ఏం చెప్తారో విందాం. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని అడుగుదాం మళ్ళా. అమ్మా నమస్తే. ఇది జాన్ మియా గుండం. అలా నాన్న అలా కొడుకులు ఇట్లా ముగ్గురు అలా కోడలు చేయబట్టి 100 సంవత్సరాలు అయినాయి. అయితే 100 సంవత్సరములు అంటే నిజమా అని ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. చెప్పమ్మా. కొడుకు మౌలాలి, పెద్ద కొడుకు, కోడలు వీళ్ళందరూ చేసి 100 సంవత్సరాలు అయింది. ఒకసారి అమ్మ ఏం చెప్తుంది అమ్మ ఏం చెప్తుంది చెప్పమ్మా. అసలు నువ్వు చెప్పు. మా మామయ్య చేసినది 50 సంవత్సరాలు చేసిండు. మామయ్య వాళ్ళ డాడీ 30 సంవత్సరాలు చేసిండు. జాన్ మియా కొడుకు ఇప్పుడు 30 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అయినాయి. అవి గ్యారంటీ మేము ఇస్తాం. కాగితం రాసి కూడా రాసిచ్చడానికి రెడీ ఉన్నాం. 100 సంవత్సరాలు అంటే మరీ అమ్మ అనిపిస్తుంది నాకు. కాదు, అది కావాలంటే అన్ని తెలుసుకోండి. గుండాల పొండి పోయి మీరు తెలుసుకున్నామేం బాధ లేదు. మాకు అవి దొరికినాయి కాదు, చేసినాయి ఓనుగా సొంతంగా. అవి మా ఊర్ల నుంచి మహిబాద్ నుండి మా తాత వాళ్ళ మా మామయ్య వాళ్ళ తండ్రి అక్కడ మహిబాద్లో చేసిండు. ఆడ నుంచి మనం ఇక్కడ ముందమని నుండి మా మామయ్య వచ్చినప్పటి నుంచి 50 సంవత్సరాలు మా మామయ్య చేసిండు. మేము 30 సంవత్సరాలు చేసిండు. మీరు 30 సంవత్సరాలు? మాది 30 సంవత్సరాలు. అలా పెద్ద కొడుకు కోడలు. మా ఆయనే 5 సంవత్సరాలు చేసిండు. నేను చేయబట్టి 25 సంవత్సరాలు. మా ఆయన చనిపోయినాక 25 years. కాదారా సరే. మా ఆయన చనిపోయినా నా కొడుకు ఉండే, ఇక ఇంకా నా కొడుకు చనిపోయిన కానీ 5 సంవత్సరాలు. ఇది మరి అమ్మ ఇదంతా మరి మహబూబ్ నగర్ దగ్గర ముందులేడు అని పల్లెటూరు. అక్కడ మా మామయ్య వాళ్ళ తండ్రి చేసిండు. ఆ ఊళ్ళో ఆడ నుంచి ఇక్కడ మా మామయ్య మన వల్ల చేసిండు 50 సంవత్సరాలు. మీ మామతోటి ఇక్కడ అంటే ఇక్కడ ఈ స్థాపించింది ఎవరు ఇక్కడ మందమర్లో? జాన్ మియా అంటే మీ తాత. చెప్పమ్మా, నువ్వు చెప్పు, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పమ్మా. జాన్ మియా పెద్ద కొడుకు మౌలాలి, గౌసియా, నేను మనవరాల్ని. అయితే ఇప్పుడు వాళ్ళు చేయబట్టి ఇక్కడ ఇప్పుడు జాన్ మియా మౌలాలే బాగా గౌసియా. ఇప్పుడు గౌసియా వాళ్ళ మనవరాలం మేము చేస్తున్నాం. అంటే ఇప్పుడు నీ పేరు సఫియా బేగం. అంటే ఇప్పుడు ఈ పేరుతోటి తెలుస్తుందా అందరికి? ఇప్పుడు నెక్స్ట్ చేసేది మేమే ఇక మనవరాలం. వచ్చే సంవత్సరం నుంచి ఇక మేమే మనవరాలం. మేము ముగ్గురం ఉన్నాం, అక్కజెల్లెలం. ముగ్గురం చేస్తాం. అమ్మ మరి ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం పెడతారంటారు కదా, ఇది ఖర్చుతోటి కూడుకున్నదిగా? మేమే ఖర్చు పోతాం. మాదే ఓను.
మరి ఎట్లా భరించుతారు మీరు ఖర్చు? భరించాలి. ఖర్చు ఎట్లా అంటే భరించాలి? ఆ దేవుని దయ, ఆయన లక్ష ఆజ్ఞతోటి రూపాయలు ఆయనకు, పెట్టుకోవచ్చు, లక్ష ఆయన 50 ఆజ్ఞతోటి మాకు పెట్టుకోవచ్చు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మేము 50,000 కష్టపడుతున్నాం, మాకు ఆయన ఆశీర్వాదాలు పెట్టుకోవచ్చు. ఒకరికొకరు 1 by 1 చెప్పండి. లక్షలు ఇలా పెంచుకుంటూ పెట్టుకోవచ్చు, తగ్గించడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా అయితే మేము దాదాపు 1,00,000 దాకా పెడతాం కూడా, 1,80,000 దాకా. ఆయన దేవుని దయవల్ల మాకు ఎట్లా ఆయన భక్తి ఇప్పుడు ఇలా చేయబట్టికి మేము చేసుకుంటూనే వస్తూనే దగ్గర ఉన్నాం. 30 సంవత్సరాలు అయింది. ఈ దేవునికి ఎంత బాగా మహిమ చేస్తే అంత బాగా బరకతు. జరుగుతుంది. కానీ దేవుని సత్యం బాగుంది, కానీ ఇంకా జనాలకు నమ్మకం అనేది రావాలి, వచ్చింది. కానీ వాళ్ళ పిల్లలకు అనేది నమ్మకం వస్తలేదు. చదువుకుంటారు కాబట్టి చదువులా దేవునికి అశ్రద్ధ చేస్తారు. కొన్ని ఇబ్బందులు పరిశాను ఉన్నది పిల్లలకు. కానీ ఏంటి కదా పిల్లలు కానీ మంచిగానే జరుగుతుంది వాళ్ళకు. సత్యం అయితే ఎటు పోయినా మళ్ళీ వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఎటు వీళ్ళకి తిరిగినా. మొక్కితే కష్టాలు రావు, కానీ వస్తాయని అంటారు. కానీ అది కొన్ని గాచారాల వల్ల మంచిగానే జరుగుతుంది. పీరియల సత్యం బాగుంది. మీరు కూడా గమనియాలి, ప్రజలందరూ గమనించి దర్శనం చేసుకోండి. అది మేము చెప్పడం కాదు మాటల్లో, మీ భక్తి మీ మనసులతో మీరు కొలిస్తే అన్నీ మీకే అర్థమైపోతుంది. అట్లా అయితే ఇప్పుడు ఒకసారి సవార్లను కూడా చూపెట్టండి, మీరు పేర్లతో సహా చెప్పండి, ఇది కర్బల గట్టిగా చెప్పండి. కర్బల అంకుశావాలి. మెల్లగా చూడాలి కదా, నేను చూపెట్టాలి కదా కెమెరాకు. చెప్తే నేను కరెక్ట్ చూపెడతా దేవుణ్ణి. ఇది కర్బల, ఇది అంకుశావలి, ఇది అలీ అక్బర్ హసన్ హుసేన్ 2, ఇది హజరత్ మౌలాలి, ఇది గుమ్షావాలి రడా హుసేన్ కాశిందురా. అంటే ఒకటి దాంట్లో ముగ్గురా? అంటే ఇది చాలా బాగుంటుంది సవారి. ఇది పాత సంవత్సరాలు. ఇదే అది ఎవరికి? ఇది మా 100 సంవత్సరాల సవారి. ఇది మౌలాది. ఇవి 2 100 సంవత్సరాలు. ఇవి 2 100 సంవత్సరాలే. వేరే భక్తులై అవి వాళ్ళు ఇచ్చినాయి. అవి కూడా కర్బలా కూడా అలాంటి భక్తులే వచ్చినాయి. పాత సవారి ఇప్పటిదాకా అయితే. మేము ఏది కొత్తది కూడా ఒక సవారి కూడా చెప్పలేదు. మా పాలు పంచుకున్నాయి మాకు 2 అవి వచ్చినాయి. ఇది మా తాతగారిది వచ్చింది. ఇది మా ఓన్ సైజు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆ దేవుని దగ్గర ఎన్ని సంవత్సరాలు అయినా అన్నావు కదా అప్పు, చెప్పు. గుంషావాలి. ఈ గుంషాలి దేవుడు ఇలా రడా హుసేన్ కాసిందులా. ఇది ఈ సవారీ చేయబట్టి మేము 100 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది మా పాలకు మా జానిమ మామయ్య దగ్గర నుంచి మా వాళ్ళకి వచ్చిన దేవుడు ఇది. మళ్ళీ అందులో మౌలాలి దేవుడిని మేము చేపించుకున్నాము. అవి మా ఓన్కు సొంతంగా మా అత్త మామ పంచిచ్చిన సవార్లు ఇవి. అందులో 3 దేవుళ్ళను అలీ అస్గార్ యాకుషావలి కర్బల అవి భక్తులు ఇచ్చినవి సవార్లు. అవి అప్పటి నుంచి బయటి వాళ్ళవి. ఇవి భక్తులు ఇచ్చినవి చూపెట్టండి ఒకసారి. అమ్మ చూపెట్టమ్మా. కర్బల ఒకటి, అంకుషావలి, అలీ అక్బర్ హసన్ హుసేన్ వీళ్ళు భక్తులు ఇచ్చేది. భక్తులు. ఇక ఈ సవారి సవార్లు మాయి. ఇవి మీకు మా మామ పంచిచ్చిన సవారీ ఇది. అది మా సోను వంతగా చేపించుకుంది మౌలాలి. అది మాది. ఇది మీ మామ పంచిచ్చిండా ఈ సవారి? అవును అవును. పెద్ద కొడుకు పెద్ద కొడుకు వచ్చిన సవారి ఇది. ఆ తర్వాత మా సొంత ఓనుగా కొడుకు జాన్య కొడుకు చేపించుకున్న సవారీ అది. హజరత్ మౌలాలి. హజరత్ మౌలాలి. ఇది ఎవరు చేయించిండ్రు? జానిమియా కొడుకు మౌలాలి. హజరత్ మౌలాలిగా చేపించుకున్నాడు. ఆయన పేరు కూడా మౌలాలి, మా ఆయన పేరు. రామా దగ్గరికి, మీరిద్దరు సెంటర్లో ఉండరు, నువ్వు కూడా రా, మీరందరూ వెనుక ఊరు. ఈయన నీ పేరు లచ్చన్న కదా? లచ్చన్న, ఓకే. నీకు దేవుడు వస్తుందానే? ఆ దేవుడు వస్తుందా? సంతోషం. బ్రదర్ మీది ఎక్కడ? ఆదిల్పేట్. నీకు దేవుడు వస్తుందా? ఏది? హజరత్ మౌలా. ఎన్ని సంవత్సరాలు అయింది మీకు దేవుడు రావట్టి? అప్పటి నుంచి నువ్వు ఇదే గుండానికి వస్తాను? ఆయననే మాట్లాడిన డబ్బులు ఆయన కొట్టేది. ఇన్ని సంవత్సరాల నుండి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతాను? ఆయన వచ్చిండు 30 సంవత్సరాలు. నీతో పాటు ఇంకెవరైనా వస్తారా ఆ ఊరు నుండి? వస్తారు ముసలాయన, ఆయన పెద్ద మనిషి అయింది. ఇప్పుడు ఇంకో మనిషిని మాట్లాడినా మేము.
ఈయన డప్పు కూడా కొడతాడా? ఆ, దేవుడు వస్తుంది ఇట్లా డప్పు కొడతాడు రెండు. ఆ, అప్పుడు వచ్చింది ఇక అన్ననే ఇక దేవుడు అప్పుడు వచ్చింది. ఇప్పుడు అప్పటి నుంచి ఇక ఈ నీటి మీద ఉంటాడు ఆయన భక్తితో ఉంటాడు, కొలుసుకుంటాడు ఆ దేవునికి. ఆయనకు నమ్మకం వచ్చింది. ఇక ఇది ఇక్కడ గుండంగా ఇక్కడ దర్శనం చేయండి, వేరే గుండం కాడికి పోను అనేసి కొట్టనే దర్శనాన్ని మళ్ళీ ఇక్కడే వచ్చింది. చేసినాకనే ఆయన ఏ గుండంకైనా ఎక్కడికైనా వెళ్తాడు. ఆయన ఇక్కడ నుంచి ఇక ఎక్కడికి వెళ్ళాడు ప్రస్తుతానికి అయితే. ఇదే ఇప్పుడు గుండం మీద డప్పు కొడతాడు. ఆయనకి ఇక్కడ మంచిగా అనిపించింది ఇక్కడనే, అందుకని ఇక్కడ ఉంటాడు. నువ్వు లేదా రా? నీకు వస్తుందా దేవుడు? ఆ. చెప్పండి మీ పేరు చెప్పు. సాయి కుమార్. ఎక్కడ? మందమరి. ఏ దేవుడు వస్తుంది నీకు? అక్కడ కేకేపై బాయ్ ఉంటాను. ఉమ్. కేకేపై బాయ్ ఉంటాను. ఇక చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి అద్దెతోటి ఈయన కొడుకు చనిపోయిన కాడ నుంచి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. నీకు ఏ దేవుడు వస్తుంది? నాకు ఇదే అన్న. మౌలాలి, హజరత్ మౌలాలి. చూపెట్టవా? హజరత్ మౌలాలి దేవుడు. ఎన్ని సంవత్సరాలు అయింది నీకు రావట్టి? ఇది చిన్నప్పటి నుంచి ఇన్నే ఉంటాను అన్న. నాకు ఊహ చేసినప్పటి నుంచి ఊళ్ళో ఆయన వచ్చేసి 20 సంవత్సరాలు అయింది వీనికి. నీకు దేవుడు రావట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 15 అవుతుంది. 15 ఆగమ్మా ఒక 2 నిమిషాలు. నువ్వు చెప్పు. 15 సంవత్సరాలు అవుతుంది అన్న. 15 సంవత్సరాలు అవుతుందా? చిన్నప్పటి నుంచి. అంటే నువ్వు ఇక్కడికి సరదాగా వచ్చి రావడం వల్ల నీకు దేవుడు వచ్చిందా, అంతే. అంతే అంతే. లేకపోతే భక్తితోటి వచ్చి ఉంటే దేవుడు వచ్చిందా? ఏ లే అన్న, సరదాగానే తోటి నా కొడుకు దోస్తాను వచ్చింది. వచ్చినప్పుడు. ఓకే, సంతోషం. అమ్మ మీరు ఏముండు పక్కకుండు. మీరు ఏమైనా చెప్పాలంటే ఇప్పుడు చెప్పండి. ఇక అయితే మీ మామ వంచిచ్చిన దాన్ని నువ్వు ఏలుకుంటాను. చేస్తాను, దాన్ని అదే విధంగా కంటిన్యూ చేద్దామని మీరు అనుకుంటారా? అవునవును, కంటిన్యూ చేసుకుంటాను. ఆయనది మహిమ ఉంది కదా, వదిలేయరిగా, వాళ్ళు వదిలేయరు. పడగొట్టుకుంటాం అట్లా. ఇప్పుడు మా తాతగారు ఇచ్చింది, మా డాడీకి వచ్చింది, మౌలాలికి 3 బిడ్డలు. మేము వాళ్ళు ముగ్గురు చేసుకుంటారు, అక్క ఏలుకుంటాం. చెల్లెలు. ఇప్పుడు ముగ్గురే, ఆ మా బిడ్డలు మమ్మీ ఏలుకుంటారు వాళ్ళు. చేస్తుంది. ఆమె తర్వాత నెక్స్ట్ మేమేనా ఇప్పుడు. ఇక మేము పడగొట్టలేము. ఇక మాకు మంచిగానే ముళ్ళు నాటకుండా మంచిగా పడగొట్టలేము కూడా, ఇక పడగొట్టనియరు కూడా వాళ్ళు. మేము పడగొట్టాం. ఎందుకంటే ఇది మాకు వంశం, మా వృత్తి కాబట్టి ఇప్పటికీ చూశారు కదా వీళ్ళు ఏం చెప్పారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాన్మియా గుండం నిజంగా అద్భుతం. ఇంకా వేరే గుండం కాడికి పోదాం, వాళ్ళు ఏం చెప్తారో విందాం. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. మళ్ళీ వీలుంటే మళ్ళొకసారి వచ్చి ఇంకా కూడా మనం తెలుసుకుందాం, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఉంటా. ఓకే, డన్. బాయ్. బాయ్. మొహరం శుభాకాంక్షలు అందరికీ. సంతోషం.